యముడి కింద ఒక డెస్క్ లెక్క ఉంటదంట, ఆ డెస్క్ లో పెట్టి నన్ను దాచిపెట్టింది. ఒకేసారి సుమిత్ర చితిలోంచి ఇట్లా లేసి, నమస్తే మచస్, మీరు రీఇన్కార్నేషన్ అంటే మళ్ళీ జన్మెత్తడం ఆర్ వశీకరణ నమ్ముతారా? ఈ స్టోరీ విన్నాక రియల్ గా నమ్ముతారా? సో దిస్ ఈస్ ఎ స్టోరీ అబౌట్ టూ గర్ల్స్. ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు వాళ్ళిద్దరిని వాళ్ళు కలుసుకోలేదు. డిఫరెంట్ ప్రదేశాల్లో ఉండే వాళ్ళు కలిశారనమాట. ఏ విధంగా కలిశారు, ఎలా కలిశారు, హౌ డిడ్ దిస్ హ్యాపెన్, యు ఆల్ నో ఇన్ దిస్ వీడియో. ఒక అమ్మాయి ఏమో కొండ ప్రాంతాల్లో పుట్టి పెరిగింది, ఒక పిల్లోడు ఉన్నాడు అండ్ చదువు సంధ్య లేని అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఏమో చాలా హై లెవెల్లో బతికిన అమ్మాయి అండ్ బాగా చదువుకుంది, ఎంఏ ఎకనామిక్స్ కూడా చేసింది అండ్ బిఏ చేద్దాం అనుకునే అమ్మాయి. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్యారెక్టర్. సుమిత్ర అనే అమ్మాయి 1968 లో పుట్టిందనమాట. అండ్ ఆమెకు 11 years వచ్చేటప్పటికి పాపం వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. దెన్ వాళ్ళ నాన్న ఏమని పోషించడానికి ఆయన సిటీలో జాబ్స్ ఎత్తుకుంటూ ఇంట్లో ఉండేవాడు కాదనమాట. సో ఏం చేశారు, సుమిత్రని వాళ్ళ కజిన్ దగ్గర పెంచారన్నమాట. సో సుమిత్రకి 14 ఏళ్ళు వచ్చిన తర్వాత, 1968 కాబట్టి బాల్య వివాహాలు కామన్. సో 14 ఏళ్ళు వచ్చిన తర్వాత సుమిత్ర వాళ్ళ డాడీ సుమిత్రని జగదీష్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అంత బాగుంది అండ్ అత్త వాళ్ళ ఇంటికి కూడా పంపించేశారు. పెళ్లి అయిన 3 years కి మేడం గారికి పిల్లోడు పుట్టారు. ఓకే, ఒక అబ్బాయి పుట్టాడు. పిల్లోడు పుట్టిన నెక్స్ట్ డే నుంచి ఈమెకి అసలైన కథ స్టార్ట్ అయింది అనమాట. ఏంటంటే ఈమెకి సీజర్స్ రావడం మొదలైంది. సుమిత్రకి సీజర్స్ అంటే ఇట్లా వణికిపోవడం అనమాట. ఫిట్స్ వచ్చినట్టు వణికిపోతారు చూసినాం, ఆర్ సినిమాలో కనబడుతుంది ఒక షాక్ రాగానే వింతగా బిహేవ్ చేస్తారు చూసినాం, అలా సీజర్స్ రావడం మొదలు పెట్టింది అనమాట. అప్పుడప్పుడు ఈ సీజర్స్ అనేవి, ఈ వణుకుళ్ళు అనేవి 1 నిమిషం నుంచి 2 నిమిషాల దాకా జరిగేటి అంట ఆ లెవెల్లో. సో సీజర్ అయిపోయిన తర్వాత ఏమైందమ్మా అని అడిగితే, నాకు మైండ్ లో మన సంతోషి మాత దేవి వచ్చింది, మన కులదైవం వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఒకసారి ఏమో సంతోషి మాత వచ్చిందని చెప్పేది, ఇంకోసారి ఏమో ఇంకెవరో పర్సన్, ఒక లేడీ బావిలో దూకుతుంది, నాకు ఆ సీన్ కనిపించింది, ఆర్ ఇంకెవరో పర్సన్ రైల్ మీద ఉన్నాడు అన్నట్టు కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఏం జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం చేశారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్. ఏమో హస్బెండ్ లేడనమాట, జగదీష్ ఏమో ఇంకా సిటీలో ఢిల్లీలో జాబ్ కోసం అటు వెళ్ళాడు అనమాట. సో హీ స్టేయింగ్ దేర్. అంటే డాక్టర్ ఏమో ఏమి ఐడెంటిఫై చేయలేకపోయాడు, ఎందుకు వస్తానో ఏం వస్తానో తెలియదు. సో రోజులు గడిచే కొద్దీ ఒక రోజున ఒకసారి వస్తే, ఇంకో రోజున 2 సార్లు, ఇంకో రోజు 3 సార్లు, అట్లా ఎక్కువ అవుతూ సీజర్స్. ఒకానొక రోజున సీజర్ వచ్చిన తర్వాత, ఇట్లా వణుకుడు వచ్చిన తర్వాత, ఈమె వాళ్ళ ఫ్యామిలీతో నేను ఇంకా 3 రోజుల్లో చనిపోబోతున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. వీళ్ళందరూ షాక్. సో 3 రోజుల తర్వాత 3వ రోజు మార్నింగ్ ఫుల్ హెవీ ఫీవర్ వచ్చింది అమ్మాయికి. అసలు లెగలేని సిచ్యువేషన్ అనమాట. బట్ సడన్ గా ఈమె లెగిసి ఇంట్లోంచి బయటకి నడుచుకుంటా వచ్చి అక్కడ అట్లా నుంచింది ఇంటి బయట. ఊపిరి తీసుకుంది, ఇంకంతే నుంచింది అనమాట. ఒక 5 minutes, 10 minutes, 15 minutes అవుతుంది, అంతే నుంచింది. ఏందబ్బా ఇంతే నుంచిందని చెప్పేసి విలేజర్స్ పోయేటోళ్ళందరూ చూసి, ఒక పర్సన్ ఇట్లా టచ్ చేయగానే బాగున్నావు అనగానే అమ్మాయి పడిపోయింది అనమాట. ఏందబ్బా అని చెక్ చేస్తే షీ పాస్డ్ అవే అనమాట. ముక్కులోంచి బ్రీతింగ్ రావట్లేదు, హార్ట్ ఏం లేదు. డాక్టర్ వెరిఫికేషన్ చేశారు, చనిపోయారని చెప్పేశారు. ఇక ఆమె యొక్క అంత్యక్రియలు చేద్దామని డిసైడ్ అయ్యారనమాట. పాపం ఇంట్లో వాళ్ళందరూ శోకంతో ఉన్నారు. పాపం వీళ్ళందరూ ఈ సుమిత్ర అనే అమ్మాయిని శ్మశాన వాటికి తీసుకెళ్లి చితి మీద పెట్టి కాలుస్తున్న సిచ్యువేషన్ లో విలేజర్ ఎవరో చూశారనమాట. అరే ఆ అమ్మాయి కన్ను ఊపుతాం చూడండి అని అన్నారు. అందరూ షాక్ అయ్యి చూడంగానే ఒకేసారి సుమిత్ర చిత్తిలోంచి ఇట్లా లేసి షాక్ అయ్యి అందరినీ చూస్తా ఉందన్నమాట. పాపం అందరిని చూస్తుంది, విలేజెస్ అందరు షాక్. సో చిత్తిపై నుంచి ఎమ్మటే దిగి సుమిత్ర ఊరుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ షాక్ అనమాట. వాట్ హ్యాపెండ్ ఇక్కడ అంటే, పక్కనే ఉన్న ఒక ఫాదర్, ఏది చర్చ్ ఫాదర్, ఇది ఒక మిరాకిల్, ఇప్పటిదాకా ఎప్పుడు చూడని మిరాకిల్ అనమాట, మహా అద్భుతం జరిగింది అని చెప్పేసి అని అన్నారు. సో ఖుషిగా మన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్తే అక్కడ సుమిత్ర అక్కడ ఉందన్నమాట. సో సుమిత్ర ఇట్రా అని చెప్పేసి అనగానే, సుమిత్ర ఏమో, సుమిత్రనా? నేను సుమిత్ర కాదు, నా పేరు శివ ఠాకూర్ అని చెప్పేసి అంటది. ये पूछना है तुमसे सुमित्रा मैंने कि नहीं सुमित्रा मत बोलो मुझसे। हाँ अभी శివ ఠాకూర్ అంటే ఏంటని చెప్పేసి వీళ్ళందరూ షాక్ అయ్యారు. అంటే కొంచెం ఏదో మైండ్ చికాక్ అయి ఉంటదని చెప్పేసి అనుకున్నారు. బట్ 2-3 రోజుల తర్వాత కూడా నా పేరు శివ ఠాకూర్, నన్ను సుమిత్ర అని పిలవకండి, నాకు మీకు ఏ సంబంధం లేదు, ఈ పిల్లోడు ఎవడో నాకు తెలియదు అని అంటది. వీళ్ళందరూ ఇంకా బాధపడతా ఉన్నారనమాట. నా పేరు సుమిత్ర కాదు అని అంటూ రింకు టింకు లేరు అని అంటూ ఉందన్నమాట. ఎవరిల్లు అని వీళ్ళకి అర్థం కాలేదు. దెన్ అమ్మాయి బతుకొచ్చిందని సంతోషపడాలా, లేకపోతే అమ్మాయి బతుకొచ్చి బట్ లోపల ఎవరో ఉంటున్నారు, షీఈ్ నాట్ బిహేవింగ్ యాజ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్, మా సుమిత్ర లెక్క బిహేవ్ చేయట్లేదని బాధపడాలో,
మాకు అర్థం కావట్లేదు అనుకున్నారన్నమాట. సో ఆమె కొంచెం స్పేస్ ఇచ్చారనమాట. సో స్పేస్ ఇచ్చి ఆమెకంటూ ఒక రూమ్ అలకేట్ చేశారు. ఈమె రూమ్ లో కూర్చొని ఎవరికో లెటర్లు రాస్తా ఉండేదన్నమాట. అసలు వీళ్ళందరూ షాక్, ఊర్లో వాళ్ళందరూ. అదేంటిది, సుమిత్రకు అసలు చదువే రాదు, రాయటమే రాదు, ఏదో ఒక్కసారి ఒక సంవత్సరం ఏదో అట్లా స్కూల్కి కూడా వెళ్ళలేదు, వాళ్ళ కజిన్ ఏదో చెప్పింది, దానికి లెటర్ రాయడం కూడా రాదు ఈ సుమిత్ర అనే అమ్మాయికి. బట్ హౌ ఈస్ షీ రైటింగ్ లెటర్స్ అని వీళ్ళందరూ షాక్ అయ్యారు అనమాట. కానీ ఎక్కువ ఆరా తీయలేదు. ఈమె రీఇన్కార్నేట్ అయిన అంటే చచ్చి బతికిన 6 నెలల తర్వాత ఒక లెటర్ రాసిందనమాట. లెటర్ రాసి వచ్చేసింది. సో కొన్ని రోజుల తర్వాత ఎవరో పర్సన్ వచ్చారు. ఓకే, ఆయన పేరు ఏంటిది, ఆయన పేరు రామ్ ఠాకూర్. ఓకే, సో అది గమనించారా? సో రామ్ ఠాకూర్ అంటే ఏంటిది, సుమిత్ర నా పేరు శివ ఠాకూర్ అంటే ఉంది, ఈయన పేరు రామ్ ఠాకూర్. సో ఇద్దరు సర్నేమ్ ఒకటే అనమాట. అమ్మాయి పేరు శివ త్రిపాఠి, వచ్చిన పర్సన్ పేరు రామ్ త్రిపాఠి అనమాట. మీకు కొరలేషన్ అర్థమవుతుందా? సో రామ్ త్రిపాఠి ఇంట్లోకి రాగానే ఈమెమో పాప అనుకుంటా వాళ్ళ డాడీ రామ్ త్రిపాఠి చుట్టూ వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తా ఉందన్నమాట. నన్ను తీసుకెళ్లిపోండి, ఇక్కడ అసలు బాగాలేదు, నేను ఏం తప్పు చేశానని ఈ కొండ ప్రాంతాల్లో పడేశారు, ఈ విలేజ్ నచ్చలేదు నాకు, వీళ్ళందరూ ఈ కుల తక్కువలతో నేను కలిసి తినడం ఏంటి అని చెప్పేసి ఏడుస్తా ఉందన్నమాట. ఈయన రామ్ త్రిపాఠి ఏమో షాక్, ఇదేంటిది ఈ పిల్ల నా కూతురు లెక్క బిహేవ్ చేస్తుంది, బట్ ముఖమేమో ఎవరో అమ్మాయి లెక్క ఉంది, లోపల థింకింగ్ అంతా నా కూతురు లెక్క ఉందని ఈయన డౌట్ పెట్టాడు అనమాట. సో ఈ రామ్ త్రిపాఠి వచ్చేటప్పుడు ఒక బుక్ తీసుకొచ్చాడు అనమాట. ఆ బుక్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ బుక్ బేసికల్లీ, ఇట్స్ అన్ ఆల్బమ్ అనమాట. ఇట్స్ అన్ ఆల్బమ్ ఆఫ్ ఫొటోస్. ఓకే, సో ఆ ఫొటోస్ చూపించి సరే మరి వీళ్ళెవరు అని అడిగితే అందరు ఇంట్లో ఉన్న 15 మందిలో 14 మంది పేర్లు కరెక్ట్ చెప్పింది. 15వ అబ్బాయి ఈమె ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత పుట్టిన అబ్బాయి కాబట్టి సో అతని పేరు తెలియదు అనమాట. సో 14 మంది పేర్లు కరెక్ట్ గానే చెప్పింది అని చెప్పేసి మనోడు ఈ అమ్మాయి నా కూతురు అని చెప్పేసి అనడం. అసలు ఏం జరిగింది, ఏంది అసలు వాట్ హ్యాపెండ్ అని ఇంట్లో వాళ్ళు రామ్ త్రిపాఠిని అడిగితే చెప్పారన్నమాట. నా కూతురు పేరు శివ త్రిపాఠి అండి, నా కూతురు 24th October 1962 పుట్టింది. అండ్ నేను ఒక ప్రొఫెసర్ నేను లెక్చరర్ అనమాట. మేము బ్రాహ్మిన్స్ కులం కింద చెందిన వాళ్ళం. అండ్ మేము చాలా చాలా మంచిగా గారాబంగా పెంచామండి. మా కూతురికి ఎంత బాగా చదివించాము. సో షీ హ్యాడ్ డన్ ఇన్ BA in ఎకనామిక్స్ యాజ్ వెల్ కూడా చేసింది. ఆ తర్వాత 18 years వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఒక అరేంజ్ మ్యారేజ్ చేసి ఆ అబ్బాయితో, అతని పేరు చెడ్డీలాల్ అనే పర్సన్ కి ఇచ్చి పెళ్లి చేసి పంపించేసామండి అత్తే వాళ్ళ ఇంటికి, అరేంజ్ మ్యారేజ్ చేసామని చెప్పాడు అనమాట. సో వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది మన శివ త్రిపాఠి చెప్తూ ఉందన్నమాట. అంటే ఎవరు, సుమిత్రలో ఉన్న శివ త్రిపాఠి చెప్తూ, వెళ్ళిన తర్వాత ఫస్ట్ లో బానే ఉంది డాడీ, కాకపోతే ఆ తర్వాత నుంచి అసలైన మొదలు పెట్టారు. కట్నం కావాలన్న ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో నేను వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాను, ఇంకొకళ్ళు నా మీద కుళ్ళుకొని అసూయపడి, నాకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు పడేది కాదు డాడీ. నేను ఒకానొక టైంలో అయితే గనక చాలా గొడవలు పడ్డాను. అండ్ నిద్రలేని రాత్రులు ఉన్నాయి. అండ్ తెగ పనులు చేయించుకునే వాళ్ళు. అండ్ భయపడి నిద్రలో లెగిసి ఏడిసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి డాడీ. దెన్ ఆమె శివ త్రిపాఠి కంటిన్యూ చేస్తూ ఒక రోజున ఒక ఎగ్జామ్ కి వెళ్ళాలి, నన్ను అక్కడికి వెళ్ళి దింపండి అని అంటే, దింపడం కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదని చెప్పేసి ఇంట్లో గొడవ మొదలైంది అనమాట. ఎగ్జామ్ రాయొద్దు, ఏం రాయొద్దు అని చెప్పేసి ఇంట్లో గొడవ మొదలైంది. ఓకే, గొడవ మొదలైన తర్వాత వీళ్ళ అత్తగారికి కోడలికి గొడవ అయ్యి అండ్ అల్లుడికి కూడా గొడవ అయ్యి శివ త్రిపాఠికి నెత్తి మీద ఒక దెబ్బ తగిలింది అనమాట. సో షీ డిడ్ంట్ వెంట్ టు ద ఎగ్జామ్. ఆ నెక్స్ట్ డే వాళ్ళ బాబాయ్ వచ్చి చూస్తే గనక నెత్తి మీద తగిలిందని గమనించాడు అనమాట. అండ్ వెళ్ళిపోయి వాళ్ళ డాడీకి అదే విషయం చెప్పాడు, అమ్మాయి వాళ్ళ డాడీకి అంటే నాన్నగారికి అదే విషయం చెప్పాడు అనమాట. సో బట్ ఏం చేస్తాం, ఇక అవన్నీ తప్పదు, కోడలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకా కూతురు ఇక మనం పంపించేసాం కదా అనుకున్నాను. నెక్స్ట్ డే సడన్లీ ఒక న్యూస్ విన్నదనమాట. ఏంటిదంటే ఇట్లా వాళ్ళు ఈ శివ త్రిపాఠి రైలు పట్టాల కింద పడి చనిపోయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. వీళ్ళందరూ షాక్ అనమాట. వీళ్ళ నాన్న వీళ్ళ అత్తవారింటికి వెళ్లే లోపల, ఓకే అంటే అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అత్తగారి ఊరికి వెళ్లే లోపల అత్త వాళ్ళు ఆ శవాన్ని తీసుకొని మొత్తం దహన సంస్కారాలు ఇవన్నీ కూడా చేసేసారనమాట. ఈయన వెళ్లే లోపల మొత్తం కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేశారు. ఏదో డౌట్ వచ్చి ఈయన కేసు పెట్టారనమాట. కాకపోతే ఏమి ఆధారాలు దొరకకపోయేసరికి అత్త మామలు కొడుకు అల్లుడిని అందరినీ వదిలేశారు అనమాట. అయిపోయింది. సో ఇప్పుడు శివ త్రిపాఠి మొదలు పెడుతూ, అవును డాడీ అదే జరిగింది, కాకపోతే ఇంకేం జరిగిందంటే ముందు రోజు రాత్రి నన్ను ఇట్లా కొట్టిన తర్వాత నేను నెక్స్ట్ డే నైట్ పూట ట్రైన్ ఎక్కి మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. సో రైల్వే స్టేషన్ లో నుంచొని ఉండగా నన్ను వెనకాల నుంచి మా అత్తగారు నన్ను వెనకాల నుంచి తోసేసరికి నేను ట్రైన్ కింద పడి చనిపోయాను, షీ కిల్డ్ మీ అని చెప్పేసి ఈమె మొత్తం పట్టబయలు చేసింది అనమాట. వీళ్ళందరూ షాక్. రామ్ త్రిపాఠి ఏమో ఈ అమ్మాయిని మా కూతురే అని ఇంటికి తీసుకెళ్లిపోయారనమాట.
ఇంటికి తీసుకెళ్లిపోయి అక్కడ కూడా వీళ్ళందరితో చాలా బాగా ఉంటుంది. 14 మంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా మంచిగా కలిసిపోయింది అనమాట. కాకపోతే వాళ్ళందరూ ఒకటే, ప్రేమ మాత్రం సేమ్ మా అక్క లెక్కనే, అంటే మా శివ త్రిపాఠి లెక్కనే చూపిస్తుంది. బట్ ఆకారం ఏమో వేరే వాళ్ళది ఉంది అని చెప్పేసి కొన్ని రోజులు ఇక్కడ ఉంది. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలియదు. దెన్ షీ వెంట్ బ్యాక్ టు హర్ ఓన్ విలేజ్ అనమాట. అంటే ఎవరైతే గనక ఈమెకి రింకు టింకు కొడుకులు ఉన్నారో వాళ్ళని కలిసి, దెన్ ఈమె అసలైన అంటే శివ త్రిపాఠి అసలైన ఆకారం ఎవరిది, సుమిత్ర ఏ విలేజ్ ఆ విలేజ్ కి వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ తోనే కలిసి ఉండడం మొదలు పెట్టింది అనమాట. అంటే ఈ అబ్బాయితో ఈ శరీరం ఎవరిదైతే ఉందో, సుమిత్రది ఎవరిదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఉంటా ఉందన్నమాట. సో వాళ్ళ నాన్న ఒక డాక్యుమెంటరీలో మాట్లాడుతూ, మీ కూతురు మీకు ఇంకేం విషయాలు చెప్పిందండి అని అడిగితే, చనిపోయిన తర్వాత ఏమైనా తెలిసిందా అంటే, చనిపోయిన తర్వాత నా కూతురుని నరకానికి సెండ్ చేశారు, అక్కడ ఈ నరకానికి వెళ్ళింది, అక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా శిక్షలు అనుభవిస్తా ఉన్నారు. కొంతమంది అయితే అబ్బాయిలు బాయ్స్ గానీ కొంతమంది మనుషులు ఫీట్ ఇట్లుంటది కదా, ఫీట్ రివర్స్ తిప్పి నడవాలని చెప్పేసి వాళ్ళకి శిక్ష వేశారు. కొంతమందిని కొరడా దెబ్బలు బాయిలింగ్ వాటర్ లో వేసి చేస్తా ఉన్నారు. నన్ను మాత్రం మా సంతోషి మాత, మా కులదైవం సంతోషి మాత యముడి కింద ఒక డెస్క్ లెక్క ఉంటదంట, ఆ డెస్క్ లో పెట్టి నన్ను దాచిపెట్టింది, ఫుడ్ ఇస్తా ఉండేదన్నమాట. కొన్ని రోజులకి నా విషయం తెలిసి యమధర్మరాజు నేను రిక్వెస్ట్ చేయగా నన్ను పైకి పంపించారు, ఈ కరెక్ట్ గా ఈ శవంలోకి పంపించారు. అదే టైంలో ఏమో చనిపోయింది కాబట్టి అని ఆమె అన్నదని బీబీసీకి తెలిసిన డాక్యుమెంటరీకి శివ త్రిపాఠి వాళ్ళ నాన్న చెప్పిండు అనమాట. ఓకే, సో వాట్ డూ యూ గైస్ థింక్ మచ్? ఆ అమ్మాయి ఫైనల్ గా 1998 చనిపోయింది, శివ త్రిపాఠి అనే అమ్మాయి. శివ త్రిపాఠి అంటే సుమిత్ర శివ త్రిపాఠి ఇద్దరు ఒకటే కాబట్టి సుమిత్ర చనిపోయింది అనమాట. 1998 గా ఫైనల్ గా చనిపోయింది అనమాట. అండ్ 2008 వీళ్ళ హస్బెండ్ జగదీష్ కూడా చనిపోయాడు అనమాట. సో ఇట్స్ నాట్ ఎ మేకప్ స్టోరీ గైస్, ఇదంతా డాక్యుమెంటెడ్ ఉంది. కింద వెబ్సైట్ లో ఒక లింక్స్ ఇస్తాను, డాక్యుమెంట్స్ యొక్క లింక్స్ ఇస్తాను. ఇట్స్ ఆల్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అనమాట మొత్తం. సో ఇప్పటికీ ఎవరు కంక్లూడ్ చేయలేకపోతున్నారు ఇది ఒక రీఇన్కార్నేషన్, మళ్ళీ పుట్టిందా అమ్మాయి అయితే మళ్ళీ పుట్టినా అని అంటుంది. చాలా సార్లు నన్ను మాత్రం ఈ పేరు పెట్టి పిలవకండి, నా పేరు ఇదని చెప్పేసి అంటుంది. ఈమెకి అమ్మాయికి ఏ సంబంధం లేకపోయినా ఆ పేర్లు వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్తా ఉంది. అదొకటి. ఇంకోటి వశీకరణమా, ఎవరైనా వశీకరణం చేసి ఈ సుమిత్ర అనే అమ్మాయిని వశీకరించుకున్నారా ఇట్లా అని చెప్పేసి ఇప్పటికీ డౌటే అనమాట. సో వాట్ డూ యూ గైస్ థింక్ మచ్? ప్లీజ్ టు మెన్షన్ డౌన్ ద కమెంట్ సెక్షన్. సో ఇలాంటి మంచి డాక్యుమెంటరీస్ ఏమైనా కావాలంటే, వింత స్టోరీస్ కావాలంటే ప్లీజ్ మెన్షన్ డౌన్ ద కమెంట్ సెక్షన్ గైస్. దట్స్ ఇట్ గైస్.